ఏంటి అంత సీరియస్ గా అటు ఇటు తిరుగుతుంది? లాస్ట్ ఎపిసోడ్ ఓటీపీ ఎఫెక్టేనా? మరి ఒక్క ఓటీపీతో అకౌంట్ మొత్తం ఖాళీ చేసాడు. ఆ మాత్రం ఉండదా? ఉంటది. బావ అకౌంట్ ఖాళీ చేసేస్తాని దీని అకౌంట్ ఖాళీ చేసేసుకుంది. ఓవర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఫేస్ రాసుకునే ఫేస్ క్రీమ్ కూడా 10 రూపాయలు కావాలంటే నీ పాంచం ద్వారా అని బావని అడుక్కోవాలి. ఎంత మాట అన్నావే! ఇప్పుడు నేను ఎందుకు ఊరికే ఊపిరి తీసుకొని శివగామిలాగా డైలాగ్ కొట్టావు? కూర్చొని కూల్ గా చెప్పు. నువ్వు ఏ ప్లాన్ వేసినా చివరికి అది ఉప్మానే అయ్యిద్ది. అందులో ఉప్పు కారం లేకపోయినా మళ్ళీ మేమే తినాలి. ఏంటి అంటుంది అది? ఎపిసోడ్ ఎండ్ లో నువ్వు దెబ్బైపోయాక నీ ఫేస్ ఎలా ఉంటుందో చెప్తాను. అది చూసి ఓదార్చారు కూడా మేమే కదా. మరే కోహ్లీ సరిగ్గా ఆడకపోతే మళ్ళీ ఫామ్ లోకి వస్తాడులే అని చెప్పి రోహిత్ శర్మ సపోర్ట్ చేసి మాట్లాడాడే. సొంత చెల్లెళ్ళు సపోర్ట్ చేయటం మానేసి సెటర్లేస్తున్నారు. కంట్రీ ఫెలోస్. ఆయన మీ తప్పే ఉందిలే, నాతో తిరిగేగా ఇలా తయారయ్యారు. మరే ఛీ! ఏం చేసినా సరే నా డబ్బులు నేను వెనక్కి తెచ్చుకోవాలి. ఎక్కడికే? ఏదో డబ్బులు వెనక్కి అంటున్నావు కదా. మళ్ళీ ఆ ఘోరం చూసి మేము తట్టుకోలేంలే. వెనక్కొచ్చి డబ్బులు వాటా ఇస్తే వెళ్ళిపోతా అన్నారు. వాటా ఇస్తా అన్నారు. ఒక కట్టప్ప 2 కట్టప్పల్ని పెంచుతున్నట్టుంది. నేను ఆడికి వెన్నుపోటు పొడుస్తుంటే మీ ఇద్దరు నాకు పొడుస్తున్నారు వెన్నుపోటు. డబ్బులు ఎలా లాగాలో ఆలోచించండి. మన మట్టి బుర్రలకి ఏమైనా మిస్టర్ ఇంపాసిబుల్ ఐడియాస్ వస్తాయా? ఏదో ఆలోచిస్తున్న ట్యాక్ చేత డబ్బులు వస్తాయి కదా. మరే వినేసింది. మీరు కట్టప్పలు కాదే, నిమ్మడా చిమ్మడా అంటే కాలికయ్య సిస్టర్స్. ఆషాఢం ఆఫర్స్. లక్ష పెట్టి షాపింగ్ చేయండి, తిరిగి మీ లక్ష్యం మీరు పొందండి. రేపు ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య జరిగే మెగా సేల్లో 1,00,000 షాపింగ్ చేసిన వారికి 1,00,000 క్యాష్ ప్రైజ్. వర్షం వస్తుందని ఆగిపోతే 1,00,000 పోతుంది. ఐడియా వచ్చేసింది. 1,00,000 పెట్టావు టెండర్. మనకు పోయింది కూడా 1,00,000. కరెక్ట్. పద. చెప్పరా బావా, పెళ్లి కుదిరిపోయిందిరా నాకు. ఆషాఢ మాసంలో పెళ్ళంటారా అరగుండేదా? హే, చెప్పేది ఏది పూర్తిగానవా? ఎన్నో ఆషాఢ మాసంలో కాదు పెళ్లి, ఆ తర్వాత మాసంలోని. ఓహో. అదేడు ఎంతకీ ఏ రోజు? సెకండ్ మ్యారేజ్. ఫస్ట్ నైట్ ఫ్యామిలీతో వచ్చండి. నీ ఫస్ట్ నైట్ మేము రా. రే, ఫస్ట్ నైట్ అంటే నా ఫస్ట్ నైట్ కాదురా. 2వ తారీఖున పెళ్లి, 1వ తారీఖున వచ్చామంటున్నాను. ఒరే నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడకరా. సరేలే, డేట్ బ్లాక్ చేసుకో మరి. ఉంటా. అలాగే. ఎలక బోన్లోకి వెళ్తే ఇరుక్కుపోద్దని తెలిసినా టమాటాని చూసి మళ్ళీ అదే బోన్లోకి వెళ్ళి ఇరుక్కుపోద్ది. ఇక్కడ మేము పెళ్లిళ్ళు చేసుకుని ఎన్ని పల్టీలు కొడుతున్నా పెళ్లిళ్ళు మాత్రం ఆపరు. అంటే నన్ను పెళ్లి చేసుకుని పల్టీలు కొడుతున్నారా? నేను కొట్టట్లేదే. నీకు మీ వాళ్ళు మంచి సంబంధం చూసారే, నాకే మా వాళ్ళు మోసం చేయరు. అది మీ వాళ్ళ తప్పు. నవ్వేవలే. ఏమండి, ఆషాఢ మాసం వచ్చిందండి. ఆషాఢ మాసంలో 3 పిల్లలు కలిసి ఉండకూడదంటే ఎక్కడ బుక్ చేయనా? అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోతావా? అవునండి, అది చెప్దామనే వచ్చాను. ఏంటి నిజంగా వెళ్తావా? వెళ్తానా? కాకపోతే ఆషాఢం కదా, ఆఫర్లు మిస్ అయితే మళ్ళీ రావు. కొంచెం షాపింగ్ చేపిస్తే వెళ్ళిపోతా. నువ్వు పుట్టింటికి వెళ్తానంటే తొక్కలో షాపింగ్ ఏంటి? రష్యాతో ఒంటరిగా యుద్ధం చేయమన్నా చేస్తా. ఎప్పుడు చేస్తావు షాపింగ్? ఇప్పుడు చేస్తావా? సెంట్రల్ బస్సుకి టికెట్లు బుక్ చేయనా? ఊరు వెళ్ళిపోతారా? ఈ ఎల్లం కూడా తీసిపోయా? చేద్దాం. మీరు కంగారు పడకండి. మనం షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఆఫర్లు ఉండవు. ఆఫర్లు ఉన్నప్పుడే మనం షాపింగ్ చేయాలి. ఎప్పుడున్నాయంటే ఆఫర్లో? రేపే. రేపటి వరకునా? రేపటి వరకునే. రేపు 11 to 12 ఆషాఢం మెగా సెల్ పెట్టారండి. మెగానా? అంటే ఖర్చు కూడా బాగానా? బాగా ఏముందండి, జస్ట్ 1,00,000. జస్ట్ 1,00,000? నేను ఇంకా 2-3 అయిపోద్ది అనుకున్నాను. ఈ మధ్యన ఖర్చులు బాగా తగ్గించేస్తున్నారు. పేటిఎం లో పేమెంట్ లేదు కదా బా. అందుకే అక్క బాగా దిగాలు పడిపోయింది. అమ్మా కాలికయ్య సిస్టర్స్, ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగే. ఇప్పుడు ఆఫర్ ఏంటంటే 1,00,000 పెట్టి షాపింగ్ చేస్తే 1,00,000 క్యాష్ ప్రైజ్ ఇస్తారంట. అది కూడా 11 to 12 మధ్యలోనే. అప్పుడు 1,00,000 పెట్టి షాపింగ్ చేయడం ఎందుకు? ఆ 1,00,000 వెళ్ళి తెచ్చేసుకో 11 to 12 మధ్యలో. షాపింగ్ చేయకుండా 1,00,000 ఎందుకు ఇస్తారండి? షాపింగ్ చేసిన 1,00,000 ఎలా ఇస్తారండి? ఇప్పుడు జియో నెట్వర్క్ వాడు ఉన్నాడు. ముందు ఫ్రీ డాటా ఇచ్చి జనాల్ని అట్రాక్ట్ చేశాడు. కస్టమర్స్ వచ్చాక బిల్లు వాయించేస్తున్నాడు. వీడు కూడా ముందు అట్రాక్ట్ చేస్తాడు, తర్వాత వాయించేస్తాడు. ఇవన్నీ బిజినెస్ ట్రిక్స్ అండి. అమ్మా, నువ్వు చాలా పెద్ద బిజినెస్ ఉమెన్వే. మనం కూడా అట్రాక్ట్ చేయనట్టు యాక్ట్ చేస్తాం అంతే, కానీ అలవాటు చేసుకో. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మీరు 1,00,000 ఇచ్చారనుకోండి, ఆ 1,00,000తో షాపింగ్ చేసి వాడిచ్చే 1,00,000 తెచ్చి మీ 1,00,000 మీకిచ్చి నా 1,00,000 షాపింగ్ నేను పెట్టుకుంటా. అర్థం కాలేదా? ఇప్పుడు మీరు 1,00,000 ఇచ్చారనుకోండి, ఆ 1,00,000తో షాపింగ్ చేసి వాడిచ్చే 1,00,000 తెచ్చి ఈ 1,00,000 మీకిచ్చి నా 1,00,000 షాపింగ్ నేను పెట్టుకుంటా.